హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందు ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అండి. సోషల్ కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. మనం లెసన్ వైజ్ చెప్తున్నా థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. దీనికి ముందు ఆల్రెడీ చాలా లెసన్స్ చెప్పేసాము. థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ చేయడం ప్రతి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అలా క్లాస్ వైజ్ చెప్తున్నాము. అన్ని లెసన్స్ కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే మన ఛానల్లో డిఎస్సికి సంబంధించి తెలుగు కంటెంట్, తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసాము. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మన డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ కూడా అందులో ఉంటాయి. ఓకే అండి. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్దాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. ఇదొక లెసన్. మనం ఈ సోషల్ కంటెంట్కి సంబంధించి ఇదొక లెసన్ అండి. చెరువులు మరియు భూగర్భ జలాలు. చెరువులు మరియు భూగర్భ జలాలండి. ఈ లెసన్ గురించి ఈరోజు మనం ఎలాంటి బిట్స్ వస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ చూడండి, ఒక టేబుల్ అనేది ఉంది. చాలా ఇంపార్టెంట్ అండి ఈ టేబుల్. అందువల్ల ప్రత్యేకించి టేబుల్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. చూడండి, శాఖలు విషయం. శాఖలు ఏ శాఖ ఏ పనులు చేస్తుంది అలాంటివన్నీ మనకి చెప్పడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. చూడండి, భూగర్భ జల వనరుల శాఖ ఏం చేస్తుంది, దానికి సంబంధించింది ఏంటి? భూగర్భ జల వనరుల శాఖకు సంబంధించి ఏంటంటే బోరు బావుల నమోదు, ఇసుక తవ్వకం, నీటి వనరు లభ్యత, ప్రాంతాల వర్గీకరణ మొదలైనవి దీనికి సంబంధించిన విషయాలండి. భూగర్భ జల వనరుల శాఖకు సంబంధించి ఏంటంటే బోరు బావుల నమోదు, ఇసుక తవ్వకం, నీటి వనరు లభ్యత, ప్రాంతాల వర్గీకరణ, నీటి వనరు లభ్యత, ప్రాంతాల వర్గీకరణ మొదలైనవి. అలాగే మున్సిపల్ పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖ ఏం చేస్తుంది? మున్సిపల్ పరిపాలన అలాగే పట్టణ అభివృద్ధి శాఖ ఏంటంటే వర్షపు నీరు పరిరక్షణ, చెట్లు నాటడం. వర్షపు నీరు పరిరక్షణ, చెట్లు నాటడం. అలాగే కొత్త భవనాల నిర్మాణకు అనుమతి. వర్షపు నీరు పరిరక్షణ, చెట్లు నాటడం, అలాగే కొత్త భవనాల నిర్మాణకు అనుమతి అనమాట. ఇది మున్సిపల్ పరిపాలన, పట్టణ అభివృద్ధి శాఖకు సంబంధించి. అలాగే మనకి ఇంకోటి చూడండి, గనులు భూగర్భ శాఖ ఏం చేస్తుంది? గనులు భూగర్భ శాఖ ఏం చేస్తుందంటే నీటి స్థలాల్లో ఇసుక తవ్వకం నియంత్రణ. గనులు భూగర్భ శాఖ అంటే నీటి స్థలాలలో ఇసుక తవ్వకం నియంత్రణ అనమాట. అలాగే అటవీ శాఖ ఏంటంటే చెట్లు నరకడానికి ముందస్తు అనుమతి ఇవ్వడం. అటవీ శాఖ ఏం చేస్తుందంటే చెట్లు నరకడానికి ముందస్తు అనుమతి అనేది ఇస్తుంది అనమాట. అలాగే మనకి ఇది ఇక్కడ మన బిట్స్ రూపంలో చెప్పుకుందామండి. చూడండి, ఫస్ట్ బిట్, వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు భూమి మీద ప్రవహించే నీటిని నిలువ చేయడానికి వేటిని ఉపయోగించారు? వేల సంవత్సరాల నుండి మన పూర్వీకులు భూమి మీద ప్రవహించే నీటిని నిల్వ చేయడానికి వేటిని ఉపయోగించారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, బావుల్లోనా, చెరువుల్లోనా, నదుల్లోనా, కాలువలోనా ఎందరో నిలువ చేసేవారు? మన పూర్వకాలం నుంచి ప్రజలు ఎందులో నీరు అనేది నిల్వ చేసేవాళ్ళు అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. చెరువుల్లో నీరు అనేది ఎక్కువగా నిల్వ చేస్తూ ఉండేవారు అనమాట. చెరువుల్లో ఎక్కువగా వాటర్ అనేది నిల్వ చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే రెండోది చూడండి, ఏ యుగంలోనే చెరువులు నిర్మించి నిల్వ చేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించారనే ఆధారాలు మనకు అనేక ఉన్నాయి అని అడుగుతున్నారు. ఏ యుగంలో చెరువులు నిర్మించి నిల్వ చేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించారనే ఆధారాలు మనకు అనేక ఉన్నాయంటే ఈ నాలుగింట ఫస్ట్ది బృహత్ శిలాయుగం, మధ్య శిలాయుగం, రాతి యుగం, అలాగే నవీన శిలాయుగం. ఈ నాలుగింట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, బృహత్ శిలాయుగం. బృహత్ శిలాయుగంలో చెరువులు నిర్మించి నిల్వ చేసిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించారనే ఆధారాలు మనకు అనేకం అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకు చూడండి, మూడోది, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వేలాది చెరువులు నిర్మించిన రాజులు ఎవరు? తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ చెరువులు నిర్మించిన రాజులు ఎవరని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, కాకతీయ రాజులు, విజయనగర రాజులు, రెండోది నాయకులు, మూడోది పైవారందరు. ఎవరు వీరిలో మనకి తెలంగాణ, రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ చెరువులు నిర్మించారని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ 4 అనేది పైవారందరు అంటే కాకతీయులు, విజయనగర రాజులు, నాయకులు. ఈ ముగ్గురు కూడా మనకి తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలు ఎక్కువగా చెరువులు అనేవి నిర్మించడం జరిగింది. అలాగే నాలుగో చూడండి, నీరు కట్టే మనిషిని
కొన్ని ప్రాంతాల్లో ఏమని పిలుస్తారు? నీరు కట్టే మనిషిని కొన్ని ప్రాంతాల్లో ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి వీరిటి, వీరటి, నీరటి, గీరటి, ధీరటి. వీరటి, నీరటి, గీరటి, ధీరటి ఏమని పిలుస్తారు? నీరు కట్టే మనిషిని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా పిలుస్తారంట. ఆ ఆప్షన్ ఏంటంటే మనకు ఆప్షన్ 2 నీరటి. నీరు కట్టే మనిషిని కొన్ని ప్రాంతాల్లో నీరటి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? నీరటి. నెక్స్ట్ చెరువులు ఏ విధంగా ఉపయోగపడతాయి? చెరువులు అనేవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, ప్రజలు నీటి అవసరాలను తీర్చడం, రెండోది పశువుల దాహాన్ని తీర్చడం, మూడోది తీవ్రమైన కరువు పరిస్థితుల్లో ఏదో ఒక పంటను కొంత మేరకు పండించడం లేదా పైవన్నీనా. చెరువు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా మనకి ఉపయోగపడిన వాక్యాలే. ఫస్ట్ చూడండి, ప్రజలు నీటి అవసరాలకు తీరుస్తుంది చెరువు అనేది, అలాగే పశువుల దాహాన్ని తీరుస్తుంది చెరువు, అలాగే తీవ్రమైన కరువు పరిస్థితుల్లో ఏదో ఒక పంటను కొంత మేరకు పండించడానికి చెరువు అనేది మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి, ఆరోజు చెరువులు దగ్గరలోని బావులకు ఏ విధంగా ఉపయోగపడతాయి? చెరువులు దగ్గరలోని బావులకు ఏ విధంగా ఉపయోగపడతాయి అని అడుగుతున్నారండి. ఫస్ట్ నీటి మట్టం పెరగడానికి, నీటి మట్టం తగ్గడానికి, నీటిని మలినం చేయడానికి, నీటిని శుద్ధి చేయడానికి. అసలు చెరువులు దగ్గరలోని బావులకి ఏ విధంగా ఉపయోగపడతాయి అని అడుగుతున్నారండి. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 నీటి మట్టం పెరగడానికి ఉపయోగపడతాయి అనమాట. చెరువుల దగ్గరలోని బావులు తీసామనుకోండి మనకి నీటి మట్టం అనేది పెరుగుతుంది. చెరువుల దగ్గరలోని బావులు మనం తీస్తే మనకి నీటి మట్టం అనేది పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకుంటూ చూడండి, 7వది వానలు తగ్గి చెరువులు ఎండినప్పుడు ఆ చెరువు లోతట్టు భూమిలో ఏమి చేస్తారు? వానలు తగ్గి చెరువులు ఎండినప్పుడు ఆ చెరువు లోతట్టు భూమిలో ఏం చేస్తారని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, కొన్ని పంటలు పండిస్తారు, కొన్ని పంటలు పండించరు, లేదా 1, 2, 4వది అన్ని రకాల పంటలు పండిస్తారు అని అడుగుతున్నారండి. వానలు తగ్గి చెరువులు ఎండినప్పుడు ఆ చెరువు లోతట్టు భూమిలో ఏం చేస్తారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. అంటే 1వది కొన్ని పంటలు పండిస్తారు, కొన్ని పంటలు పండించరు. నెక్స్ట్ మనకు చూడండి, 8వది చూడండి, చెరువుల వల్ల చాలా ముఖ్యమైన ఉపయోగం ఏమిటి? చెరువుల వల్ల మనకి ముఖ్యమైన ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారండి. నీటి ప్రవాహాన్ని అదుపు చేయడం, భూమి కోతను నివారించడం, రెండునా లేదా పైవేవి కావని అడుగుతున్నారండి. చెరువుల వల్ల చాలా ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. అంటే 1వది 2వది నీటి ప్రవాహాన్ని అదుపు చేస్తుంది, అలాగే భూమి కోతను నివారిస్తుంది. చెరువులు అనేవి ఉండడం వల్ల మనకి నీటి ప్రవాహాన్ని అదుపు చేస్తుంది, భూమి కోతను నివారిస్తుంది. అలాగే మనకి 9వది చూడండి, ప్రతి సంవత్సరం చెరువులోని పూడిక మట్టిని పంట పొలాలకు వేస్తారు. ప్రతి సంవత్సరం చెరువులోని పూడికి మట్టిని పంట పొలాలకు వేస్తారు. ఎరువుగానా లేకపోతే వేస్ట్ గానా, లేకపోతే ఎరువుగా వేస్ట్గా వేస్తారు, లేకపోతే ఏది కాదు. అసలు ప్రతి సంవత్సరం చెరువులోని పూడిక మట్టిని పంట పొలాలకు ఎందుకు వేస్తారు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఎరువుగా. ఎందుకు వేస్తారండి? ఎరువుగా వేస్తారన్న. ప్రతి సంవత్సరం చెరువులోని పూడికి మట్టిని పంట పొలాలకు ఎరువుగా వేస్తారు. నెక్స్ట్ మనకు చూడండి, 10వది చెరువు ఏ ఒక్కరి సొంతం కాదని అది గ్రామస్తులందరి ఆస్తిని గుర్తించాలి. ఏ ఆస్తిని గుర్తించాలి? చెరువు అనేది ఏ ఒక్కరి సొంతం కాదని అది గ్రామస్తులందరి ఏ ఆస్తిగా మనం గుర్తించాలని అడుగుతున్నారు. సొంత ఆస్తిగానా, ఉమ్మడి ఆస్తిగానా, గ్రామ పెద్ద ఆస్తిగానా, పంచాయతీ ఆస్తిగానా, ఏ విధంగా మనం చెరువుని మనం గుర్తించాలి, ఏ ఆస్తిగా గుర్తించాలని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఉమ్మడి ఆస్తిగా మనం గుర్తించాలి. చెరువు ఏ ఒక్కరి సొంతం కాదని అది గ్రామస్తులందరి ఉమ్మడి ఆస్తిని మనం గుర్తించాలి. నెక్స్ట్ 11 చూడండి, గత కొన్ని సంవత్సరాల నుండి చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఎక్కడికక్కడ తెగిపోతున్నాయి.
చూడండి, గత ఎన్ని సంవత్సరాల నుండి చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఎక్కడికక్కడ తెగిపోతాయి. ఎన్ని సంవత్సరాల నుంచి చెరువులను నిర్లక్ష్యం చేయడం జరుగుతుందని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ నుంచి 10-20 సంవత్సరాలు, 40-80 సంవత్సరాలు, 20-30 సంవత్సరాలు, 10-15 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాల నుండి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది. 20-30 సంవత్సరాల నుండి చెరువులు నిర్లక్ష్యం చేయడం వల్ల అవి ఎక్కడికక్కడ తెగిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ 12 చూడండి, పాకాల చెరువు ఏ జిల్లాలో ఉంది? పాకాల చెరువు ఏ జిల్లాలో ఉంది? గుంటూరులోన, చిత్తూరులోన, నెల్లూరులోన, కడపలోన? పాకాల చెరువు ఏ జిల్లాలో ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, చిత్తూరు జిల్లాలో ఉంది. పాకాల చెరువు అనేది మనకి చిత్తూరు జిల్లాలో ఉంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, వానరు వాగులు వంకలలోకి, నదులలోకి ప్రవహించడమే కాకుండా వేటిలోకి క్రమేణా ఇంకిపోతుంది? వాన నీరు వాగులు వంకలలోకి, నదులలోకి ప్రవహించడమే కాకుండా వేటిలోకి క్రమేణా ఇంకిపోతుంది అని అడుగుతున్నారు. మట్టిలోక, రాతి పొరల్లోక, అలా పై రెండా, అలా పైవేవి కావని అడుగుతున్నారండి. మనకి 4 ఆప్షన్ 3 అనేది కరెక్ట్. మట్టిలోని, రాతి పొరల్లో కూడా ఇంకిపోతుందండి. వాన నీరు వాగులు వంకల్లోకి, నదుల్లోకి ప్రవహించడమే కాకుండా మనకి మట్టి, రాతి పొరల్లో కూడా క్రమేణా ఇంకిపోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఇంకిపోయిన నీరు భూమిలోని ఇసుక, రాళ్ళు, రాతి పొరల మధ్యకు చేరుతుంది. ఈ నీటిని మనం ఏమని పిలుస్తాము అని అడుగుతున్నారండి. ఇంకిపోయిన నీరు భూమిలోని ఇసుక, రాళ్ళు, రాతి పొరల మధ్యకు చేరుతుంది. ఈ నీటిని మనం ఏమని పిలుస్తాము? భూగర్భ జలాలని పిలుస్తామా? బాహ్య జలాలు అంటామా? లేదా మనకి 2 కలిపి పిలుస్తాము అని అడుగుతున్నారండి. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, భూగర్భ జలాలు అంటాము. ఇంకిపోయిన నీరు భూమిలోకి ఇసుక, రాళ్ళు, రాతి పొరల మధ్యకు చేరుతుంది. మనం ఈ నీటినే మనము భూగర్భ జలాలని అంటాము. నెక్స్ట్ మనకు చూడండి 15ది, పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొరను ఏ విధమైన రాతి పొర అంటాము? పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొరను ఏ విధమైన రాతి పొర అంటారు అని అడుగుతున్నారండి. మృదువైన రాతి పొర అంటామా? గరుకైన రాతి పొర అంటామా? చురుకైన రాతి పొర అంటామా? చదునైన రాతి పొర అంటామా? ఏ రాతి పొర అని అంటాము అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1, మృదువైన రాతి పొర. పగుళ్ళు సన్నని రంధ్రాలు ఉండి నీటితో కూడి ఉన్న రాతి పొరను మనం మృదువైన రాతి పొరని అంటాము. నెక్స్ట్ మనకు చూడండి 16ది, మన రాష్ట్రంలో ఎక్కువ భాగం ఏ విధమైన రాతి పొరలు ఉన్నాయి? మన రాష్ట్రంలో ఎక్కువ ఏ విధమైన రాతి పొరలు ఉన్నాయని అంటున్నారు. కఠినమైన రాతి పొరలు ఉన్నాయా? గట్టి రాతి పొరలు ఉన్నాయా? మృదువైన రాతి పొరలు ఉన్నాయా? లేక కఠినమైన రాతి పొర, మృదువైన రాతి పొర 2 ఉన్నాయని అడుగుతున్నారండి. మన రాష్ట్రంలో ఎక్కువ భాగం ఏ విధమైన రాతి పొరలు ఉన్నాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. గట్టి రాతి పొరలు అనేవి ఉన్నాయి. గట్టి రాతి పొరలు అనేవి ఉన్నాయండి. మన రాష్ట్రంలో ఎక్కువ భాగం మనకి గట్టి రాతి పొరలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకు చూడండి, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఇసుకరాయి వంటి రాతి పొరలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఇసుకరాయి వంటి రాతి పొరలు ఉన్నాయి అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి కడప, 2ది అనంతపురం, 3ది ప్రకాశం, 4 నెల్లూరు. మనకి ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఇసుకరాయి వంటి రాతి పొరలు ఉన్నాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఇసుకరాయి వంటి రాతి పొరలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో ఇసుకరాయి వంటి రాతి పొరలు అనేవి ఉన్నాయి. నెక్స్ట్ మనకు 18 చూడండి, భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర మందం ఆ ప్రాంతంలో లభించే ఏ వనరు లభ్యతను నిర్ణయిస్తుంది? భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర మందం ఆ ప్రాంతంలో లభించే ఏ వనరుల లభ్యతను నిర్ణయిస్తుంది అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, భూగర్భ వనరులు, భూగర్భ జలాలు, భూగర్భ శిలలు, లేదా భూగర్భ వనరులు, భూగర్భ జలాలు. అసలు దేన్ని నిర్ణయిస్తుంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, భూగర్భ జలాలు.
భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొర మందం ఆ ప్రాంతంలో లభించే మనకి భూగర్భ జలాల లభ్యతను నిర్ణయిస్తుంది. నెక్స్ట్ మనకు చూడండి 19ది, భూగర్భ జలాలను ఎక్కువగా వాడటం, అడవులు నరకడం వల్ల ప్రతి సంవత్సరం నీటి మట్టం ఎన్ని మీటర్ల దిగువకు పడిపోతున్నాయి అని అడుగుతున్నారండి. భూగర్భ జలాలను ఎక్కువగా వాడటం, అడవులు నరకడం ప్రతి సంవత్సరం నీటి మట్టం ఎన్ని మీటర్ల దిగువకు పడిపోతుందని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, 1/2 మీటర్ నుండి 3 మీటర్లు, 1/2 మీటర్ నుండి 2 మీటర్లు, మీటర్ నుండి 2 మీటర్లు, 2 నుండి 3 మీటర్లు అని అడుగుతున్నాను. భూగర్భ జలాలు ఎక్కువగా వాడటం, అడవులు నరకడం వల్ల ప్రతి సంవత్సరం నీటి మట్టం మనకి ఎన్ని మీటర్లు దిగువ పడిపోతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్. 1/2 మీటర్ నుండి 2 మీటర్ల వరకు అండి. 1/2 మీటర్ నుండి 2 మీటర్ల వరకు భూగర్భ జలాలను ఎక్కువగా వాడటం, అడవులు నరకడం వల్ల ప్రతి సంవత్సరం నీటి మట్టం మనకి 1/2 మీటర్ నుండి 2 మీటర్లు దిగువకు నీటి మట్టం అనేది పడిపోతుంది. నెక్స్ట్ మనకు చూడండి 20ది, క్రింది వాటిలో భూగర్భ జలాలకు దోహదపడేవి ఏవి? క్రింది వాటిలో భూగర్భ జలాలకు దోహదపడేవి ఏవి అని అడుగుతున్నారండి. ఫస్ట్ నదుల, బావుల, కుంటల లేదా పైవన్య. కింది వాటిలో భూగర్భ జలాలకు దోహదపడేవి ఏవి అని అడుగుతున్నారండి. క్రింది వాటిలో భూగర్భ జలాలకు దోహదపడేవి ఏవి అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. అంటే పైవన్య, నదులు, బావులు, కుంటలు ఇవన్నీ కూడా భూగర్భ జలాలకు దోహదపడతాయి. నెక్స్ట్, నీటి నిల్వను పెంచే ప్రయత్నాలను ఏమంటాము? నీటి నిల్వను పెంచే ప్రయత్నాలు ఏమంటాము? వాటర్ షెడ్ పథకాలు అంటామా? వాటర్ షెడ్ అభివృద్ధి పథకాలు అంటామా? వాటర్ రెవల్యూషన్ పథకాలు అంటామా? వాటర్ షెడ్ రెవల్యూషన్ పథకాలు అంటామా? చూడండి, ఇక్కడ మనకి ఈ 4గింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్. వాటర్ షెడ్ పథకాలండి. నీటిని నిల్వను పెంచే ప్రయత్నాలు ఏమంటామంటే వాటర్ షెడ్ పథకాలని అంటాము. వాటర్ షెడ్ పథకాలని అనడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి 22 చూడండి, భూగర్భ జలాల్లో నీటి రుచి స్వభావం వేటిపై ఆధారపడి ఉంటుంది? భూగర్భ జలాలలోని నీటి రుచి స్వభావం వేటిపై ఆధారపడి ఉంటుందని అడుగుతున్నారు. ఖనిజ లవణాల, నీటిలో ఉండే జీవుల, లేదా వాతావరణ పరిస్థితులు, లేదా ఖనిజ లవణాలు, వాతావరణ పరిస్థితులు, ఈ రెండునా అని అడుగుతున్నారండి. ఈ 4గింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఉంది. ఖనిజ లవణాలు, భూగర్భ జలాలు నీటిలోని రుచి స్వభావం మనకి ఖనిజ లవణాలపై ఆధారపడి ఉంటుంది. భూగర్భ జలాల్లో నీటి రుచి స్వభావం అనేది ఖనిజ లవణాలపై ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ 23 చూడండి, మన రాష్ట్రంలోని క్రింది ఏ జిల్లాలలో నీటి ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయి? మన రాష్ట్రంలోని క్రింది ఏ జిల్లాలో నీటిలో ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మోతాదులో ఉన్నాయని అడుగుతున్నారండి. ప్రకాశం జిల్లాలోన, కడప జిల్లాలోన, అనంతపురం జిల్లాలోన, పైవన్యన అని అడుగుతున్నారండి. మన రాష్ట్రంలో క్రింది ఏ జిల్లాలో నీటిలో ఖనిజ లవణాలు చాలా ఎక్కువ మోతాదులు ఉన్నాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్నీ. అంటే ప్రకాశం జిల్లాలో ఎక్కువ మనకి ఖనిజ లవణాలు అనేవి చాలా ఎక్కువ మోతాదులు ఉన్నాయి, కడప జిల్లాలో ఉన్నాయి, అనంతపురం జిల్లాలో, ఈ 3 జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ మనకు చూడండి 24, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్న నీటిని తాగితే క్రింది ఏ వ్యాధి వస్తుంది? ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్న నీటిని తాగామనుకోండి మనకి ఏ విధమైన వ్యాధి వస్తుందని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, ఎముకలకు సంబంధించిన వ్యాధులు, దంతాలకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులు పాడవటం, లేదా 1, 2 అంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు, దంతాలకు సంబంధించిన వ్యాధులు అనేవి వస్తాయని అడుగుతున్నారు. ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్న నీటిని మనం తాగితే మనకి ఎలాంటి వ్యాధులు వస్తాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు, దంతాలకు సంబంధించిన వ్యాధులు అనేవి మనకి ఎక్కువగా వస్తాయి. ఖనిజ లవణాలు ఎక్కువగా ఉన్న నీటిని మనం తాగితే ఎముకలకు సంబంధించిన వ్యాధులు, దంతాలకు సంబంధించిన వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ 25 చూడండి, భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరలను ఏమంటాము? భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఏమంటాము అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, జలస్తర మట్టం, జలస్తర మందం,
పైవేవి కావా అని అడుగుతున్నారండి. భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఏమంటాము అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, జలస్థరం అంటాము. ఆ పొరని, నీటి పొరని ఏమంటామండి? జలస్థరం. భూమిలోని రాతి పొరల మధ్య చేరే నీటి పొరను మనం జలస్థరం అని అంటాము. నెక్స్ట్ మనకు చూడండి 26ది. క్రింది వాటిలో కఠినమైన రాయి పొరలు ఏవి? క్రింది వాటిలో కఠినమైన రాయి పొరలు ఏవి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, గ్రానైట్ రాయి పొర, షేల్ రాయి పొర, లేదా గ్రానైట్ రాయి పొర, లేదా షేల్ రాయి పొర, లేకపోతే సున్నపు రాయి పొర. క్రింది వాటిలో కఠినమైన రాయి పొరలు ఏవి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. అంటే గ్రానైట్ రాయి పొర, షేల్ రాయి పొర, ఇవి కూడా కఠినమైన రాయి పొరలు అండి. మనకి గ్రానైట్ రాయి పొర, షేల్ రాయి పొర అనేవి కఠినమైన రాయి పొరలు. నెక్స్ట్, భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరలను ఏమంటారు? భూమిలోని రాతి పొరల మధ్య చేరిన నీటి పొరను ఏమంటాము అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, జలస్థరం అని. అలా కింది కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చూడండి, చేపలు పట్టడానికి అనువైన సముద్ర చలనాలేవి? చేపలు పట్టడానికి అనువైన సముద్ర చలనములేవి అని అడుగుతున్నారు. తరంగాల, లేక ప్రవాహాల, పోటుపాట్ల, అలల? ఏంటి చేపలు పట్టడానికి అనువైన సముద్ర చలనములు ఏవి అని అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, పోటుపాట్లు అండి. చేపలు పట్టడానికి అనువైన సముద్ర చలనాలు ఏవంటే పోటుపాట్లు. ఏంటండి? పోటుపాట్లు. మత్స్యకారుల గ్రామం భావనపాడు ఏ జిల్లాలో కలదు? మత్స్యకారుల గ్రామం భావనపాడు ఏ జిల్లాలో కలదు? శ్రీకాకుళం జిల్లాలోనా, విశాఖపట్నం జిల్లాలోనా, విజయనగరం జిల్లాలోనా, ప్రకాశం జిల్లాలో? ఎక్కడుంది ఇది భావనపాడు అనే గ్రామం అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, శ్రీకాకుళం జిల్లాలో ఉంది. మత్స్యకారుల గ్రామం భావనపాడు మనకి శ్రీకాకుళం జిల్లాలో ఉంది. నెక్స్ట్ మనకి చూడండి 29ది. తట్టలలో చేపలు వేసుకొని ప్రక్క గ్రామాల్లో తిరిగి అమ్మేవారిని ఏమంటాము? తట్ల మీద చేపలు అమ్ముతూ ఉంటారు కదండి, పక్క ఊర్లోకి వెళ్ళి వాళ్ళని ఏమంటాము అని అడుగుతున్నారండి. మధ్యవర్తులు అంటామా, టోకువర్తులు అంటామా, బేరకత్తులు అంటామా, మత్స్యకారులు అంటాం? ఏమంటాము? తట్టల్లో చేపలు పట్టుకొని పక్క గ్రామాలకు వెళ్ళే వారిని ఏమంటామని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, బేరకత్తెలు. ఏంటండి? బేరకత్తులు అంటారు. తట్టలో చేపలు వేసుకొని పక్క గ్రామాలు తిరిగి అమ్మేవాడిని మనం బేరకత్తులని అంటాము. నెక్స్ట్ మనకు చూడ 30ది. మత్స్యకారులు గ్రామమైన భావనపాడులో కుల పెద్దను ఏమని పిలుస్తారు? మత్స్యకారుల గ్రామమైన భావనపాడులో కుల పెద్దను ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. పిల్లాస, గ్రామీణ, లేకపోతే పట్ల, లేకపోతే ఎవరో కాదు, ఏమని పిలుస్తారు గ్రామ పెద్దని అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, పిల్లాస్ అండి. మత్స్యకారుల గ్రామమైన భావనపాడులో కుల పెద్దను మనం పిల్లాస్ అని పిలుస్తామండి. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి 31ది. భావనపాడు ప్రజలు చేసే ప్రధానమైన పండుగ ఏది? భావనపాడు ప్రజలు చేసే ప్రధానమైన పండుగ ఏంటంటే, ముఖ్యమైన పండుగ ఏంటని అడుగుతున్నారు. సంక్రాంతి, 2ది గౌరీ పూర్ణిమ, 3ది దీపావళి, 4 విజయదశమి, దాన్ని దసరా. ఈ 4గింటిలో ఏ పండగ ఎక్కువగా భావనపాడు ప్రజలు చేస్తారని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, గౌరీ పూర్ణిమ అండి. గౌరీ పూర్ణిమ అనేది, గౌరీ పూర్ణిమ పండుగను భావనపాడు ప్రజలు ప్రధానమైన పండుగ చేస్తారు. నెక్స్ట్ మనకు చూడ 32ది. భావనపాడు గ్రామానికి పైపుల ద్వారా మంచినీరు ఎక్కడి నుండి వస్తుంది? భావనపాడు గ్రామానికి పైపుల ద్వారా మంచినీరు ఎక్కడి నుండి వస్తుంది అని అడుగుతున్నారు. సూర్యమణిపురం, రంగాపురం, నరసాపురం, పాలకొండ. భావనపాడు గ్రామానికి పైపుల ద్వారా మంచినీరు మనకి ఎక్కడి నుండి వస్తుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, సూర్యమణిపురం నుంచి వస్తుంది. భావనపాడు గ్రామానికి పైపుల ద్వారా మంచినీరు సూర్యమణిపురం నుండి వస్తుంది. ఇదండి ఈరోజు సంబంధించిన వీడియో. ఈ లెసన్కి సంబంధించి బిట్స్. మళ్ళీ మనం రేపు సోషల్ కంటెంట్కి సంబంధించి మనం వేరే లెసన్కి సంబంధించి బిట్స్ అనేవి చెప్పుకుంటాము. నేను డైలీ డిఎస్కి సంబంధించి వీడియోస్ పెడుతుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థమవుతుందండి. లెసన్ వైజ్ చెప్తున్నాం, మీరు టెక్స్ట్ బుక్లు చదవాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, రేపు మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాము. టేక్ కేర్ అండి, అందరూ కూడా బాగా చదువుకోండి. ఓకే, బాయ్.